ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునగాక. క్రీస్తునందు దేవుని బిడలారా, ఈ ఉదయకాలం ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దిన వాగ్దానము ప్రవక్త అయిన యెషయా రాసిన ప్రవచన గ్రంథం 29వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఈ రోజున సిగ్గుపడని వారముగా, సిగ్గుపడని జనాంగముగా, సిగ్గుపడని ప్రజలముగా, సిగ్గుపడని కుటుంబములుగా ఉండాలని దేవుడైనటువంటి యెహోవా, అబ్రహామును విమోచించిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. యాకోబు సిగ్గుపడడు, యాకోబు సిగ్గుపడడు అంటున్నాడు. సిగ్గుపడుతుంటాం చాలా మంది. మన ఆత్మీయ జీవితంలో దేవుని జనాంగమైన మనం ప్రభువులో జీవించడానికి, ప్రభువులో నడవడానికి, ప్రభు మార్గములో ముందుకు సాగడానికి మనము సిగ్గుపడుతుంటాం. దేవుని వాక్యం అంటుంది, నా జనులు ఇక ఎన్నడును సిగ్గుపడరు అంటుంది. కాబట్టి మనము సిగ్గుపడని ప్రజలుగా ఉండాలని దైవ లేఖనాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకమును చేస్తున్నా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనములు అంటాడు, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. మనము ఆయన యందు నిలిచి ఉండాలి. ఎలా నిలిచి ఉండాలంటే సిగ్గుపడక ధైర్యముగా ఉండునట్లు. ఎప్పుడంటే ఆయన అంటాడు కదా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే, ఒక కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి తప్పు చేస్తే తన యజమానుని దగ్గర తలదించుకుంటాడు, సిగ్గుపడుతూ ఉంటాడు. కానీ దేవుని రాకడ యందు కూడా మన యజమానుడు, మన ప్రభువు ఆయన ప్రత్యక్షమవుతున్నప్పుడు ఆయన ఎదుట మనము సిగ్గుపడకుండా మనము ధైర్యముగా నిలిచి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. సిగ్గుపడని ప్రజలుగా మనం ఉండాలంటే, తప్పు చేయని వారముగా మనం ఉండాలని దైవ లేఖనాన్ని బట్టి దేవుని వాక్యం మనకు బోధించుతూ ఉన్నది. కాబట్టి సిగ్గుపడని జనులముగా, సిగ్గుపడని ప్రజలముగా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము నిలిచి ఉందుముగాక. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో పౌలు భక్తుడు కూడా రోమా సంఘానికి తెలియజేస్తున్నాడు. అదేమిటంటే చదువుకుందాం. 1వ అధ్యాయము 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగొచ్చేటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తను గూర్చి సిగ్గుపడే వ్యక్తిని కాదు, దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి, దేవుని వాక్యము చదవడానికి, ఇతరులకు దేవుని స్వార్థను ప్రకటించడానికి మనము సిగ్గుపడకూడదని దైవ లేఖనాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనగా స్వార్థ ప్రకటించు అని పాదములు ఎంతో సుందరములై ఉన్నవని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, అలాగే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకున్న ఎడల దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టముగా వ్రాయబడింది. ఆ మాట కూడా మనము గమనించుకుందాం. చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రికలో దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనములో చక్కగా వ్రాస్తున్నాడు పౌలు భక్తుడు. అదేమిటంటే మనము చదువుకొనుచున్నాం. ఏదనగా 2వ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సర్వసత్యములు పెంతుకొస్తూ ఈ యొక్క సత్యాన్ని ఎరిగిన వారమై నేటికి ఈ సత్యమందు నిలిచి ఉండి ప్రభువు కొరకు దేవుని ఎదుట యోగ్యునిగాను, పడనక్కర్లేని పనివానిగాను మనము జీవించాలని, ప్రభు కొరకు నమ్మకం కలిగిన రక్షణ కాపాడుకొని ప్రభు కొరకు జీవించాలని దైవజనుడు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి సిగ్గుపడక ప్రభు ఎదుట మనము స్వార్థ ప్రకటించుదాం. సిగ్గుపడక ఆయన రాకడ యందు మనము నిలిచి ఉందాం. సిగ్గుపడక దేవుని సత్యమును కలిగి ప్రభు కొరకు జీవించుదాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన ప్రభువా, విత్తబడిన వాక్యాన్ని మీరు దీవించి వారి జీవితంలో ఫలింపచేసి సిగ్గుపడక నీ కొరకు జీవించి నీ కృపను చూపమని, సహాయము దయచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.